ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములని జీవగ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. సామెతలు 5వ అధ్యాయము నుండి మనం చదువుకుందాం. సామెతలు 5వ అధ్యాయము 16 వచనము నేను చదువుతున్నాను. నీ ఊటలు బయటికి చెదిరిపోదగున, వీధులలో అవి నీటు కాలవగా పారుదగున. అలాగే 20వ వచనం కూడా నేను చదువుతున్నానండి. ఆమె ప్రేమ చేత నిత్యము బుద్ధుడివై ఉండుము. నా కుమారుడా, జారా స్త్రీయందు నీవెలా బుద్ధుడివై ఉందువు? పరశ్రీ రొమ్ము నీవెలా కాగులించుకుందువు? నరుని మార్గమును యెహోవా ఎరుగును. మరలా చదువుతున్నాను చూడండి. ఆమె ప్రేమ చేత నిత్యము బుద్ధుడివై ఉండుము. నా కుమారుడా, జారాస్త్రియందు నీవెలా బుద్ధుడివై ఉందువు? పరశ్రీ రొమ్ము నీవెలా కాగులించుకుందువు? నరుని మార్గమును యెహోవా ఎరుగును. ఇక్కడ బైబిల్ గ్రంథంలో, జీవగ్రంథంలో, సామెతల్లో చూసినప్పుడు ఏ విధముగా ఉంది అంటే, ఇక్కడ పరశ్రీని కాగులించుకోవడం వల్ల పాపం అండేది. మీరు 5 నుండి 6 వరకు చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. మరి ఈ కాలంలో మరి బైబిల్లో ఉంది కదండి, ఆ కాలంలో ఇన్ని పెళ్ళి లేని కదండి, ఇంతమందితో ఉన్నారు కదండి అని మీరు అనొచ్చు. కానీ ఏ కాలం అయినప్పటికీ ఈ కాలము పరిశుద్ధాత్మ కాలము. ఈ జనరేషన్ పరిశుద్ధాత్మ జనరేషన్. ఏమిటండి, నువ్వు కూర్చుండా, నువ్వు లేచుట, ప్రతిదీ కూడా యెహోవాకు మరుగైంది ఏమీ లేదు. యేసు ప్రభుని నువ్వు మరుగుగా ఉంచలేవు. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కదా, నరుని మార్గము యెహోవా ఎరుగును. యేసుక్రీస్తే కాదు, యెహోవా కూడా తెలుస్తుందండి మనం ఏమి చేస్తున్నామనేది. మనము ఎవరి ముందు అబద్ధం ఆడినా, ఎవరి ముందు మోసం చేస్తున్నా దేవుని ముందు మోసం చేయలేమండి, మనం దొరికిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ నా కుమారుడా ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు మానవునికి చెప్పుతున్నాడండి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, శరీరం ముందు జాగ్రత్తగా ఉండాలి, సమస్త విషయంలోని కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ దీని ఆధారం చేసుకుని నేను ఒక కుటుంబం గురించి చెప్తున్నానండి. కుటుంబం అనేది ఈ యొక్క భూమి మీద మానవులకి కుటుంబం అనేది ఇచ్చాడండి భగవంతుడు. పరలోకము నరకం అనేది పక్కన పెడితే కుటుంబం అనేది భగవంతుడు మానవుడికి ఇచ్చాడండి. ముందు ఒక స్త్రీ గర్భాన్ని మనం పుడతాం, పురుషుడైనా స్త్రీనా. యుక్త వయసు వచ్చేసరికి వివాహం చేస్తే వివాహ వ్యవస్థ అనేది ఒక బాధ్యతతో కూడినటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఇదేమంటుందంటే, నీ ఊటలు బయటికి పారదగునా. ఎందుకంటే అనేకమైనటువంటి ప్రజలు వివాహం చేసుకుంటున్నారు. ఎందుకంటే వివాహ వ్యవస్థలో ఎవరైతే స్త్రీ అయినా పురుషుడైనా నమ్మకంగా ఉంటేనే దేవుని రాజ్యం చేరగలరండి. ఈ లోకంలో నమ్మకంగా లేకపోతే దేవుని రాజ్యం ఎలా చేరతారండి? నువ్వు కుటుంబాన్ని చెదరగొట్టుకుంటూ, భర్తని ప్రేమించు, బిడ్డలని ప్రేమించు, ఇంకొక వివాహం చేసుకుంటూ ఉంటే, ఇంకొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే నువ్వు ఎలా ఒక స్త్రీగా నువ్వు దేవుని రాజ్యము చేరలేవు, దేవునితో ఉండలేవు. ఆ విధముగానే పురుషుడు కూడా ఆ మాటల చేతో, లేకపోతే అందమైన మాటలు, తేనె లాంటి మాటలు మాట్లాడుతుందని నీ బాధ్యతను విడిచిపెట్టేసి పరశ్రీ రొమ్ము వలన నువ్వు ఎలా బుద్ధుడివైతావు? నీ భార్య అందమైన లేడీ అని, అందమైన దుబ్బి ఆమె అందు బుద్ధుడివై ఉండాలి కదా. వివాహం అనేది అదేంటంటే నువ్వు ఇంకొక వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి నీకు వివాహం చేయట్లేదు. మీరిద్దరూ ఒక శారీరకంగా ఒకరికొరకు ఒకరు వాంఛ కలిగి ఉండి సంసారం చేసి బిడలను కంటారని, ఆ బిడలు యథార్థమైన బిడల వలె సమాజంలో బ్రతకాలి అని వివాహం అనేది చేస్తారు. అంతేగాని వివాహం చేస్తున్న తర్వాత భార్య కదా పడుంటుంది అని చెప్పి ఆనాళ్ళలో ఏమయ్యేదంటే పురుషులు పోతూ ఉండేవారు, స్త్రీలు ఆ విధంగానే కట్టి ఉండేవారు. ఇప్పుడు ఈ కాలమును బట్టి స్త్రీలకి కూడా మాకు హక్కు ఉంది, మేము చేస్తామని. కానీ ఒక స్త్రీగా నువ్వు ఓడిపోతున్నావు. కుటుంబాన్ని చెదరగొట్టుకున్న స్త్రీ ఓడిపోయింది స్త్రీ. అలాంటి స్త్రీలు దేవుని రాజ్యం ఏమాత్రం కూడా చేరలేరు. పురుషులు కూడా అంతే. తన భార్యని
ఎందుకంటే దేవుడు జతపరిచేది, వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నది. అది హిందువులదైనా, క్రైస్తవులదైనా, ముస్లిమ్స్ అయినా ఏ మతంలో చేసుకున్నప్పటికీ కూడా వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరిచినటువంటి ఆ క్రియ అది. దానిని మీరు చెదరగొట్టి మీ ఇష్టానుసారంగా కొన్ని క్షణాల కోసమో, లేకపోతే కొంచెం డబ్బులు దొరుకుతాయనో, కొన్ని అందము దొరుకుతుందనో, సమాజంలో అపినియన్స్గా ఉండడం గురించో నీ భార్యని విడిచిపెట్టి వేరే వాళ్ళతో ఉంటున్నావు. నీ భర్తని విడిచిపెట్టి నువ్వు అంటే భార్యని విడిచిపెట్టిన పురుషుడు ఓడిపోయిన పురుషుడు ఖచ్చితంగా. భర్తని విడిచిపెట్టిన స్త్రీ ఓడిపోయిన స్త్రీ. ఆమె ఇది ఒక వివాహం అనేది ఒక యుద్ధం. అది లాస్ట్ వరకు ఉంటేనే గెలుపు అనేది ఉంటుంది. ఎప్పుడైతే మధ్యలో విడిచిపెడతావో అది గెలుపు లేదు. నీకు ఓడిపోయినా స్త్రీవే ఖచ్చితంగా. అందుకని వివాహ వ్యవస్థలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నువ్వు జాగ్రత్తగా చూసుకున్నప్పుడే, నీకేమైతే ఇచ్చి ఉన్నాడో దాన్ని బాధ్యతకి వ్యవహరించినప్పుడే నువ్వు యేసుక్రీస్తుని నమ్మిన దాన్ని అవుతావు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పొందుకుని ఆ మార్గంలో ఉండగలగాలి. అందే ఇలాగా ఒకరికొరకు ఒకరు ప్రేమ కలిగి, పొగుడుకుంటూ ప్రేమ కలిగి, శక్తి కలిగి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో మీరు కలిసి మీ కుటుంబాలను కలిసి ఉండాలని, దేవుని రాజ్యములోని చేరాలని, లోకములోనిగా శాంతి సమాధానముతో మీరు ముందుకు వెళ్ళాలని దేవుని పేరిట కోరుకునిచున్నాను. ఆమేన్. మేలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.